ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమైన కొద్ది రోజుల పాటు జిల్లాలో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి వాతావరణంలో మార్పు రావటం పెద్ద ఉపశమనాన్నిచ్చింది. చిరుజల్లులు పత్తి పంటకు జీవం పోసే అవకాశం ఉందంటున్నారు రైతులు. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. వాతావరణం చల్లబడింది. రాత్రి నుంచి కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తాజాగా కురిసే వర్షం రైతన్నలు సాగు చేసే పంటలకు జీవం పోస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటివరకు కురవాల్సిన వర్షపాతం కూడా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దాదాపుగా 40 నుంచి 40% వరకు లోటు వర్షపాతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నమోదైంది. అయితే ఋతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా సాగే పత్తి పంటకు కొంత జీవం పోస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా నిన్న సాయంత్రం నుంచి కూడా కురుస్తున్న చిరుజల్లులు మరోసారి పత్తి పంటను బతికించాయనే చెప్పాలి. ఇక రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుండడంతో రైతన్నల్లో హర్షం అయితే వ్యక్తమవుతుంది. మరోవైపు నాగార్జున సాగర్ కూడా ఎడమ కాలువకు మొదటి జోన్కు మాత్రం నీటిని విడుదల చేసింది. 1000 క్యూసెక్ల నీటిని ప్రస్తుతం విడుదల చేసింది. ఎగువ నుండి భారీగా వరద వస్తుంది. ఇప్పటికే 570 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో ఎడమ కాలువ కూడా మొదటి జోన్కు విడుదల చేశారు. ప్రస్తుతం 1,00,000 వరకు ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో నీటి మట్టం 572 అడుగులకు చేరుకుంది. మరొక వారం రోజుల్లోపు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఏడాది కురవాల్సిన వర్షపాతం కురవకపోవడం, 40 నుంచి 40% లోటు వర్షపాతం కురవడంతో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్రౌండ్ వాటర్, ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో గ్రౌండ్ వాటర్ తగ్గినట్టు కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దాదాపుగా 2 మీటర్ల వరకు అడుగంటిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మెట్ట ప్రాంతంలో పంట సాగు ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు కురిసే వర్షాలు రైతుకు చాలా మేలు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జూలై చివరి వారం వచ్చినప్పటికీ కూడా నిన్నటి వరకు కూడా దాదాపుగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా కొంత వాతావరణం చల్లబడటంతో పాటుగా రాత్రి నుంచి కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ చిరుజల్లులు ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ ఋతుపవనాల ప్రభావం కావచ్చు, తుఫాను ప్రభావం కావచ్చు, మరొక 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతన్నల్లో మాత్రం హర్షం వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కురవాల్సిన వర్షపాతం కురవకపోవడంతో మెట్ట ప్రాంత రైతులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బోర్లు పోయని పరిస్థితి నెలకొంది. దీన్ని ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు మాత్రం ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు చేసే రైతులను కొంతమేర బతికించిందనే చెప్పుకోవచ్చు. మెట్ట ప్రాంత పంటలకు జీవం పోసిందని అయితే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.